విజన వ్యూహమా? విజయ తీరాలకు చేరువైన టీడీపీకి కార్పొరేట్ వ్యూహకర్త బూస్టర్. టీడీపీకి ఎన్నికల వ్యూహాల రూపకల్పన అంత ఆషామాషీ కాదు. చంద్రబాబు దార్శనికతకు విఘాతం కలగకుండా వ్యూహాలు ఇవ్వడం అగ్ని పరీక్షే. తెలుగు జాతి ఆశాజ్యోతిగా లోకేష్ కున్న గుర్తింపును పరిగణలోకి తీసుకోవాలి. జనసేనాని సహకారము ఎన్నికల వ్యూహాల్లో భాగం కావాలి. వీటన్నింటినీ సమన్వయం చేసుకోవడం వ్యూహకర్తలకు పెద్ద సవాల్. పీకే ఎన్నికల వ్యూహాలు ఇచ్చేందుకే వచ్చారా లేక రాయబారిగా వచ్చారా అన్న సందేహాలు. అధినేత అధికారికంగా ప్రకటించే వరకు తొందరపడకూడదంటున్న టీడీపీ సీనియర్లు. ఏంటో చూద్దాం. ఒకరు విజనరీగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన మహానేత, మరొకరు వ్యూహకర్తలకు స్టార్ హోదా కల్పించిన ప్రముఖుడు. వారిరువురికి మధ్య అనుసంధానకర్తగా ఉన్నది తెలుగు జాతికి భవిష్యత్ ఆశాజ్యోతిగా నీరాజనాలు అందుకుంటున్న నాయకుడు. వారే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. మెరుపులేని ఉరుముల శనివారం ఆ ముగ్గురి కలయిక రాజకీయంగా పెను సంచలనమే సృష్టించింది. అధికార పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించి చారిత్రక విజయం చేకూర్చడంలో ప్రముఖ పాత్ర వహించిన ప్రశాంత్ కిషోర్ ను నారా లోకేష్ స్వయంగా వెంటబెట్టుకుని పార్టీ అధినేత చంద్రబాబు వద్దకు తీసుకుని వెళ్లారు. వారితో పాటు టీడీపీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ఒకప్పటి ప్రశాంత్ కిషోర్ సహచరుడు రాబిన్ శర్మ, నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడైన కిలారి రాజేష్, మరో ఇరువురు సభ్యులు సైతం ఉన్నారు. వారి మధ్య దాదాపు 4 గంటల పాటు సుదీర్ఘ సంభాషణ జరిగింది. ఆ సంభాషణల యొక్క సారాంశం అధికారికంగా వెల్లడి కానప్పటికీ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాలలో రకరకాల ఊహాగానాలు వెలువడ్డాయి. అధికార పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ ఇక నుంచి టీడీపీ విజయానికి కృషి చేస్తారనే దిశగానే ప్రచారం జరుగుతుంది. ఆ దిశగానే అధికార పార్టీకి చెందిన ప్రముఖులు విమర్శించడం, దానిని టీడీపీ నాయకులు తిప్పికొట్టడం వంటివి చోటు చేసుకున్నాయి. అయితే ప్రశాంత్ కిషోర్ టీడీపీకి వ్యూహకర్తగా పనిచేస్తారనే విషయంపై ఆ పార్టీ అధికారికంగా ప్రకటించే వరకు ఆ దిశగా యోచించడం తొందరపాటే అవుతుంది. ప్రశాంత్ కిషోర్ కు జాతీయ స్థాయిలో ఎంతో మంది ప్రముఖులు, పలు పార్టీల అధినేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నందున వారి తరపున రాయబారిగా ఏదైనా ముఖ్యమైన సమాచారాన్ని తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి చేరవేశారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఏది ఏమైనా వచ్చే ఎన్నికలలో విజయ తీరాలకు చేరువవుతున్న తెలుగుదేశం పార్టీకి తాజా పరిణామాలు శుభ సంకేతంగానే ఉన్నాయి. అయితే తెలుగుదేశం పార్టీకి ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహాలను అందించడం ఖరారైన పక్షంలో పలు అంశాలను పరిశీలించాల్సి ఉంటుందని సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గొప్ప దార్శనికుడు. కాలం కంటే వేగంగా ఆలోచిస్తూ దానిని ఒడిసి పట్టుకుని భావితరాలకు అందించడంలో సిద్ధహస్తుడు. చంద్రబాబు నిర్ణయాలు తొలుత కొంత కఠినంగా అనిపించినా అవి దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుస్తాయి. భావితరాల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. అంటే ఒక వైద్యుడు రోగి ఆరోగ్యం కోసం ఇచ్చే మాత్రలు చేదుగా రుచించకుండా ఉండే, తర్వాత పూర్తి స్వస్థత చేకూర్చిన విధంగా, ఎన్నికల కోసం తాత్కాలిక లబ్ధి చేకూర్చే విధంగా తాయిలాలు ప్రకటించకుండా అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్ ప్రాతిపదికగా చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటారు. అదే సమయంలో ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహాలన్నీ తన క్లయింట్ అయిన రాజకీయ పార్టీని గెలిపించడం ప్రాతిపదికగానే రూపొందుతాయి. అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్ వంటి వాటికంటే ఆ ఎన్నికలలో గెలుపుకు అవసరమైన అంశాలపైన తాత్కాలిక వ్యూహాలు అందిస్తారు. వాటిలో భావోద్వేగంతో కూడుకున్నవి, ప్రత్యర్థులను బలహీనపరిచేవి ఉంటాయి. ఒక కార్పొరేట్ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ తన క్లయింట్ విజయానికి అవసరమైన వ్యూహాలు రూపొందించడానికి అధిక ప్రాధాన్యతనిస్తారు. వాటిలో అధిక భాగం తాత్కాలికం, స్వల్పకాలికంగానే ఉంటాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీలోనే కాకుండా తెలుగు జాతికే ఒక భావి ఆశాజ్యోతిగా ఆవిష్కృతం అయ్యారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, కొంతమంది అధికార పార్టీ నాయకులు చేసే అవినీతి, అరాచకాలపై పోరాడుతూ పార్టీ శ్రేణుల్లో అనుక్షణం ఉత్తేజం నింపుతుంటారు. మరోవంక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ఓటమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపారు. జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీ వైఖరి పట్ల టీడీపీ శ్రేణుల్లోనే భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ విధమైన పరిణామాల నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ రంగప్రవేశం రాజకీయంగా భూకంపం సృష్టించిందనే చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ, ప్రశాంత్ కిషోర్ల మధ్య ఒప్పందం అధికారికంగా ఖరారైన పక్షంలో జాతీయ, రాష్ట్ర స్థాయిలో నూతన రాజకీయ సమీకరణలు రూపుదిద్దుకునే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నారు.
దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహాలను అందించిన ప్రశాంత్ కిషోర్ కు తెలుగుదేశం పార్టీ రూపంలో అస్సలైన సవాల్ ఎదురైందనే చెప్పాలి. ఇప్పటి వరకు ప్రశాంత్ ఒప్పందం కుదుర్చుకున్న రాజకీయ పార్టీలు అన్ని మారుమాటకు తావు లేకుండా ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ కు అనుగుణంగా వ్యవహరించాయి. ప్రశాంత్ కిషోర్ సైతం ఆయా పార్టీల సిద్ధాంతాలతో నిమిత్తం లేకుండా ఎన్నికలలో గెలిపే ధ్యేయంగా వ్యూహాలు రూపొందించారు. అయితే తెలుగుదేశం పార్టీకి ఎన్నికల వ్యూహాలు అందించడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే స్వయంగా ఒక దార్శనికుడు. అదే ఆయన బలము, బలహీనత కూడా. పార్టీ యొక్క స్వప్రయోజనాల కంటే సంక్షేమం, అభివృద్ధి, భావితరాల భవిష్యత్ తదితర అంశాలకే అధిక ప్రాధాన్యతనిస్తుంటారు. ఆ కారణంగానే అప్పుడప్పుడు వ్యతిరేక ఫలితాలు చవిచూడాల్సి వచ్చింది. రాష్ట్రానికి, భావి తరాలకు మంచి భవిష్యత్ ఇవ్వడంలో చక్కని దార్శనికునిగా చంద్రబాబు సఫలీకృతం అయినప్పటికీ అదే స్థాయిలో పార్టీకి విజన్ ఇవ్వడంలో కొంత వెనుకబడ్డారని అంగీకరించక తప్పదు. ఇప్పుడా లోటును భర్తీ చేసేందుకే పార్టీలో తొలిమారుగా వ్యూహకర్తల అవసరమేర్పడిందన్న వాదన వినవస్తుంది. తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతానికి విఘాతం కలగకుండా, చంద్రబాబు దార్శనికతకు ప్రతిబంధకం లేకుండా తెలుగు జాతికి భావి ఆశాజ్యోతిగా నారా లోకేష్ కు ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న గుర్తింపు, ప్రతిష్ట మసగబారకుండా ఎన్నికల వ్యూహాలను రూపొందించాల్సిన ఆవశ్యకత ఉంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఎన్నికల వ్యూహాలు రూపొందించడం నిజంగా అగ్ని పరీక్షే. తెలుగుదేశం పార్టీకి ఎన్నికల వ్యూహాలు అందించడం అన్నది కేవలం వ్యాపారం కోసం కుదుర్చుకున్న ఒప్పందం తరహాలో కాకుండా ఒక బాధ్యతగా గుర్తెరగాలి. ప్రశాంత్ కిషోర్ అయినా వేరొకరు అయినా ఆ బాధ్యతను ఏ విధంగా నిర్వర్తిస్తారో 2024 ఎన్నికల ఫలితాలే తేట తెల్లం చేస్తాయి. వెయిట్ అండ్ సీ.